హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ సరిత ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం మా సరిత గురుగారు తదుపరిగా మకర రాశి గురించి వివరించండి మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని ఇంకా గుడ్ బై కొట్టబోతుంది అంటే ఇంకా వీళ్ళంతా కూడా డైవర్సులు తీసుకోబోతున్నారు మకర రాశి వాళ్ళను ఈ ఏలినాటి శని కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పటికే వీళ్ళు జెండా ఎగరవేశారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొన్నారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు ధనస్థానంలోకి రవి బుధ శనులు ఉన్నారు దానివల్ల ధనంలో విపరీతమైనటువంటి ధనం వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎత్తుకెళ్ళిపోతాయి బాగా సంపాదించినప్పటికీ కూడా సగం డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి కక్కుర్తి పడతారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు జరిగేసి వీళ్ళని సగం పట్టుకుపోతారనమాట ఆ తర్వాత ఈ యొక్క శుక్ర రాహువులు ఇద్దరు ఉన్నారు అత్తగారులతో ఫైటింగు పెళ్ళాలతో ఫైటింగులు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళాలు కాళ్ళు పట్టుకుంటారు రమ్మని వీళ్ళు రారు కాబట్టి స్త్రీలతో అందరితో కూడా వీళ్ళకి గొడవలు అనేటటువంటివి ఈ యొక్క తృతీయ స్థితిగతుడైనటువంటి శుక్ర రాహువులు చేయిస్తాడు ఇకపోతే భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ సంబంధమైనటువంటి రిలేషన్స్ బాగుంటాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి మనం ఫారిన్ వెళ్ళాలి అని చెప్పేసి ముందుగానే ప్రణాళికలు అనేటటువంటివి తీసుకుంటారు జాగ్రత్తగా దానికి తగ్గ ప్రయత్నాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారనమాట సో ఈ విధంగా ఆన్ యావరేజ్ ఈ మకర రాశి వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలంతా కూడా 20 కోట్లు ఖచ్చితంగా సంపాదిస్తారనమాట వీళ్ళు ఫారెన్ అందుకే అమెరికా అని పోతున్నారు అక్కడికి వెళ్ళి వీళ్ళు స్నానాలు చేయరు తెలుసా నీకు తర్వాత ఈవెన్ టిష్యూ పేపర్స్తోనే వాళ్ళు ఉండడం అనేటటువంటి మోస్ట్ దుర్భరమైనటువంటి జీవితం ముందు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకే ఉంటుంది ఈ రెండు ఎందుకంటే దిస్ ఇస్ హౌ వేర్ ద స్కేర్సిటీ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది సో ఆ స్కేర్సిటీలో బతికేసి వీళ్ళకి అలవాటైపోయి వాళ్ళ మీద వాళ్ళ ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెలలో ఉంటుందన్నమాట రైట్ గురుగారు మరి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి కూడా రెమెడీస్ ఉన్నాయి మనకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా అలాగే చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ అమ్మా వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్